హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీపీ స్టడీ బ్లాగ్స్. సో ఇప్పుడైతే మనకి ఇందాకే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఈ ఇయర్కి. సో మనం వేకెన్సీస్ చూసుకుంటే 9124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 6500 వేకెన్సీస్ ఉండే. సో కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఇయర్ అయితే ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఆల్సో మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్కి. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మీకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది. అండ్ మీరు ఫీ చూసుకుంటే 750 రూపీస్ ఉంది ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ అయితే ఏం లేదు. సో ఈ ఇయర్ చూసుకుంటే మనకి తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే వేకెన్సీస్ అయితే ఏం లేవు. తెలంగాణలో చూసుకుంటే మనకి 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలంగాణలో తెలుగు లేకపోతే ఉర్దూ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు ఇక్కడ. అండ్ మీరు 10th 12thలో మనం ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలాగో చదివి ఉంటాం కాబట్టి మనకు అవసరం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు మీరు వేరే స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే, లైక్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తమిళనాడులో చూసుకోండి 1410 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో 1718 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఒడిస్సాలో చూసుకుంటే 1100 వేకెన్సీస్ ఉన్నాయి. కర్ణాటకలో 760. ఈ స్టేట్స్లో కొంచెం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్. మనం ఏంటంటే ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. తమిళనాడు అయితే తమిళ్ వచ్చి ఉండాలి, మహారాష్ట్ర మరాఠీ, ఒడిస్సా వాళ్ళైతే ఇది అప్లై చేయాలనుకుంటే మీకు ఒడియా రావాలి, కర్ణాటక అయితే కన్నడ. సో మీకు వేరే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, ఆ స్టేట్ది మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణలో అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 250 వేకెన్సీస్ అయితే ఉండే. ఆల్మోస్ట్ ఇయర్ కూడా అంతే ఉన్నాయి, 260 ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకుంటే తెలంగాణ వేకెన్సీస్ గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ 41, ఎస్టీ 18, ఓబీసీ 70, ఈడబ్ల్యూఎస్ 26, జనరల్కి అయితే మీకు 105 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 260 అయితే ఉన్నాయి ఈ ఇయర్. అండ్ మనము ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ చూసుకుంటే 30, 35, 35. సో ఓవరాల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ మనకి నెగిటివ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ ఉంటుంది. సో మనకి బ్యాంకింగ్లో ఏంటంటే సెక్షనల్ టైమింగ్ ఉంటుంది ప్రతి సెక్షన్కి. సో మనకి ఓవరాల్ 1 అవర్ ఎగ్జామ్, 20 minutes ఈచ్ సెక్షన్, ఇంగ్లీష్కి, న్యూమరికల్ అబిలిటీకి, రీజనింగ్కి. సో ఓవరాల్ 100 మార్క్స్ అన్నట్టు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్ ఎండింగ్లో అయితే ఉంది. అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మీకు మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్లో అయితే షెడ్యూల్ అయింది. సో మెయిన్స్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంది. ఏంటంటే జనరల్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంది. సో మనము ఇక్కడ ఓవరాల్ మనకి ఎంత టైం ఉంటుంది అంటే 2 hours 40 minutes అయితే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్. సో ఈచ్ చూసుకుందాం, ఈచ్ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే. సో మనకి జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉన్నాయి 50 మార్క్స్కి. ఇంగ్లీష్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో ఇక్కడ ఎక్కువ ఉంది అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే మార్క్స్. అండ్ టైం చూసుకుంటే జిఎస్ అనేది మనకి 35 minutes ఉంది, ఇంగ్లీష్ 35 minutes ఉంది, క్వాంట్ 45 minutes, రీజనింగ్ 45 minutes. ఓవరాల్ 2 hours 40 minutes అయితే ఎగ్జామ్ ఉంది మనకి. సో మొత్తం చూసుకుంటే 200 మార్క్స్ అండి. ఇది మనకి మెరిట్ తీస్తారు. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫై మాత్రమే. ఫైనల్ మీకు జాబ్ వచ్చిందా చూసేది ఇక్కడ నుంచే. సో చాలా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి రీసెంట్గా ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామినేషన్ అనేది మీరు ఈ రోజు నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎప్పుడంటే ఆగస్ట్ 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు 11th కదా, ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది. సో మీరు ఎవరైతే సీరియస్గా ఉన్న వాళ్ళు బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అండ్ మనకి ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్బీ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏటీపీ స్టడీ బ్లాగ్స్. బాయ్.